హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నక్షత్ర, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఇండియన్ సినిమా. ప్రజెంట్ ఎక్కడ చూసినా సలార్ వర్సెస్ డంకీ, ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్, బాలీవుడ్ వర్సెస్ సౌత్, ఇదే డిస్కషన్స్. రీసెంట్ టైంలో ఇది ఒక బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ క్లాష్ అనే చెప్పాలి. అయితే కాసేపు అవన్నీ పక్కన పెట్టి ఒక ట్రూ మూవీ లవర్గా ఈరోజు రిలీజ్ అయిన డంకీ మూవీ ఎలా ఉందో మన నాన్ స్పాయిలర్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో ఎండ్లో మీకోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అప్డేట్ ఉంది, అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజ్ కుమార్ హిరానీ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్. తీసింది పట్టుమని 4 సినిమాలే, అయితే అందులో ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్, 3 ఇడియట్స్ అండ్ 2018లో రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరానీ ప్రీవియస్ మూవీ సంజు. ఈ సినిమాల గురించి మనం ఆల్రెడీ వినే ఉంటాం. ఒక్కో సినిమా కూడా ఒక్కో లెవెల్లో ఉంటుంది. ఇందులో 3 ఇడియట్స్ మూవీ అయితే నా పర్సనల్ ఫేవరెట్. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్తో రాజ్ కుమార్ హిరానీ డంకీ మూవీని డైరెక్ట్ చేశారు. 120 కోట్ల భారీ బడ్జెట్తో జియో స్టూడియోస్ అండ్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా డంకీ మూవీని నిర్మించాయి. షారుఖ్ ఖాన్తో పాటు తాప్సీ పను, విక్కీ కౌశల్ అండ్ బొమన్ ఇరానీ కీ రోల్స్లో నటించారు. లెట్స్ టాక్ అబౌట్ ద డంకీ మూవీ. నిజానికి చాలా రోజుల నుండి డంకీ సినిమా గురించి ఎంతో ఈగర్గా వెయిట్ చేశా. ఫైనల్గా ఈరోజు డంకీ సినిమా రిలీజ్ అయింది. రాజ్ కుమార్ హిరానీ అండ్ ఎస్ఆర్కే కాంబినేషన్ అనగానే యాజ్ యూజువల్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. డంకీ మూవీ అయితే అవుట్ స్టాండింగ్ ఎమోషనల్ డ్రామా విత్ గుడ్ కామెడీ. డంకీ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, పంజాబ్లో ఒక స్మాల్ విలేజ్ లల్టు. ఆ ఊర్లో 4 ఫ్రెండ్స్ ఉంటారు. వారికి ఎలా అయినా ఇంగ్లాండ్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ 4 కూడా అందరిలానే ఇంగ్లాండ్ వెళ్ళడానికి వీసాస్ కోసం అప్లై చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల, కొంతమంది కరెక్ట్ ఆఫీసర్స్ వల్ల ఇంగ్లాండ్ వీసాస్ దొరకవు. అయితే అదే సమయంలో హార్డీ అనే ఒక సోల్జర్ వాళ్లకు పరిచయం అవుతారు. వాళ్ళ విషయం తెలుసుకొని ఎలా అయినా మిమ్మల్ని ఇంగ్లాండ్కు తీసుకువెళ్తాను అని ఒక ప్రామిస్ చేస్తారు ఆ సోల్జర్ హార్డీ. ఈ ప్రామిస్ చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది. హార్డీ వీళ్ళని ఇంగ్లాండ్కు తీసుకెళ్తారా లేదా, అసలు హార్డీకి ఆ ఊరికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఒక సోల్జర్ అయిన హార్డీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది తెలియాలంటే డంకీ మూవీ చూడాల్సిందే. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే ఏడిపించేస్తాయి. ఫైనల్ కోర్ట్ సీన్లో ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. డంకీ స్టోరీ లైన్ అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో కామెడీతో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్లో ఎమోషనల్ బ్యాంగ్తో ఎండ్ అవుతుంది. హార్డీ అండ్ మను మధ్య నడిచే లవ్ ట్రాక్ అయితే డీసెంట్గా ఉంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ షో స్టీలర్. అక్కడక్కడ కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపించినా ఓవరాల్గా అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఇక తాప్సీ, విశాల్, బొమన్ ఇరానీ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ అండ్ డైలాగ్స్ బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పాలి. అండ్ డంకీ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాంగ్ ట్రాక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం సాంగ్స్ను అందిస్తే అమన్ పంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. రాజ్ కుమార్ హిరానీ స్టోరీ టెల్లింగ్కి ఈ మ్యూజిక్ ఎంతో ప్లస్ అయింది. ఇక డంకీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కాస్త ల్యాగ్ ఉంటుంది అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే కోర్ట్ సీన్స్ కొంచెం అవుట్ ఆఫ్ ద లాజిక్ ఉంటాయి. కానీ స్టోరీ పరంగా వీటిని కొంతవరకు జస్టిఫై చేయొచ్చు. ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే, డంకీ సినిమాని ఒక ఎంప్టీ మైండ్తో ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ యాక్షన్, ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఏమాత్రం ఎక్కదు. ఒక్క ముక్కలో డంకీ మూవీ గురించి చెప్పాలంటే, అవుట్ స్టాండింగ్ స్టోరీ టెల్లింగ్ బై రాజ్ కుమార్ హిరానీ యాజ్ యూజువల్. ప్రెజెంట్ అయితే డంకీ వర్సెస్ సలార్పై జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం ఈ 2 సినిమాల ప్రొడక్షన్ బడ్జెట్స్ అండ్ పాన్ ఇండియా రిలీజ్ స్కేల్ వేరు. అండ్ ముఖ్యంగా సినిమా కేటగిరీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. డంకీ ఒక కామెడీ డ్రామా అయితే సలార్ యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండింటిని కంపేర్ చేయడం నాన్ సెన్స్ అవుతుంది. నా దృష్టిలో ఇక్కడ ప్రభాస్ అయినా, షారుఖ్ ఖాన్ అయినా, రాజ్ కుమార్ హిరానీ అయినా, ప్రశాంత్ నీల్ అయినా వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు లెజెండ్స్. ఒక ట్రూ సినిమా లవర్గా ఈ 2 సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డంకీ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన నక్షత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.